अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज़। मरकजी इलेक्शन कमीशन की जानिब से जारी स्पेशल इंटेंसिव रिवीजन SIR प्रोग्राम के तहत जचरला शहर में आज तेलंगाना रियासत के साबिक़ वज़ीर सेहत डॉक्टर C लक्ष्मण रेड्डी ने मुतालिका BLO से एनुमरेशन फॉर्म हासिल किया और मुहिम की पेशरफ्त का जायज़ा लिया। इस मौके पर इन्होंने BLO से SIR प्रोग्राम के तरीक़ेकार के बारे में मालूमात हासिल करते हुए हिदायत दी कि हर घर तक पहुँचकर तमाम अहल अफराद को वोटर फहरिस्त में शामिल किया जाए। इन्होंने कहा कि वोटरों के शुकूक व शुबहात दूर करते हुए इस मुहिम को कामयाब बनाना मुतालिका हुकाम की ज़िम्मेदारी है ताकि कोई भी अहल शहरी हक़ राय दही से महरूम ना रहे। डॉक्टर C लक्ष्मण रेड्डी ने कहा कि मजबूत जमहूरियत के लिए हर वोट की अहमियत है। इन्होंने अवाम से अपील की है कि मेरा वोट मेरा हक़ के जज्बे के साथ SIR फॉर्म प्रोग्राम में भरपूर हिस्सा लें और वोटर फहरिस्त में अपने नाम मालूमात की दुरुस्तगी और नए वोटर के इंदराज को यकीनी बनाएं। इन्होंने मज़ीद कहा कि दुरुस्त वोटर फहरिस्त जमहूरियत की बुनियाद है, इसलिए हर अहल शहरी का वोटर के तौर पर इंदराज हम सब की मुश्तरका ज़िम्मेदारी है। आइए देखते हैं जचरला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున అట్లాగే అన్ని పార్టీలు కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సందర్భంగా వారి ఆశయాలు నెమరవేసుకుంటూ వారి అడుగుజాడలో అందరూ నడవాలని, వారి ఆశయాలు కొనసాగించాలని అందరినీ కోరుతూ మరి అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కోరిన జగజ్జీవన్ రామ్ గారికి మరోసారి నివాళులు అర్పిస్తూ వారి అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాలు సాధించే దిశగా మేమందరం అడుగులు వేస్తామని, ఆ దిశ అందరూ నడవాలని, సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులు తగ్గాలి, సమాజాన్ని నిర్మాణం జరగాలి, కులరహిత సమాజం ఏర్పడాలి, అందరూ కూడా ఒక మంచి జీవనం గడిపే దిశగా ముందుకు అడుగులు వేయాలి, ఆ దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్లోగన్లే తప్ప చేతలు కనిపించట్లే గత ప్రభుత్వాలవి. ఎక్కడ ఉన్నా వాళ్ళు అక్కడే ఉన్నారు. అట్టడుగు వర్గాల పరిస్థితులు అగమ్యగోచరంగా మారినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అంబేద్కర్ ఆశయాలు, జగజ్జీవన్ రామ్ ఆశయాల ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అందరి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వారు ఆశించిందో అట్టడుగు వర్గాల అభివృద్ధి జరగాలని, ఆ దిశగా ఈ 9.5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి జరిగింది. సగటు మనిషి యొక్క జీవన విధానంలో మార్పులు వచ్చినాయి. అట్టడుగున్న వాళ్ళు కూడా గతంలో అంబలి కేంద్రాలు నడిచే స్థితి మన మామనాడు జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తినగాని తిండి లేక అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ పోయి అంబలి తాగే పరిస్థితుల్లో 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నిలిపిన ఘనత గత ప్రభుత్వాలది. మరి మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అట్టడుగు వర్గాల అభివృద్ధికి పనిచేసి రాష్ట్రంలో ఉన్న సగటు మనిషి యొక్క జీవన విధానంలో తీసుకురావడం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, ప్రతి మనిషి యొక్క పే కెపాసిటీ పెరిగింది, ప్రతి అందరూ కూడా మంచిగా తిండికి తిప్పలేక బట్టకు తిప్పలేకుండా మంచిగా బతికే రోజులు ఈరోజు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇదే రకంగా ముందు ఇంకా అభివృద్ధి దిశగా పోయే దిశగా అందరం పనిచేయాలని, అదే మనం నిజమైన నాయకులకు నివాళులు అర్పించినట్టు. అయితే మహనీయుల ఆశయాలను నివాళులు అర్పించడం, వాళ్ళకు కొనసాగించడం అంటే వాళ్ళు ఏదైతే సమాజంలో మార్పు జరగాలని, సమాజం ఏర్పడాలని అయితే కోరుతూ ఉన్నారో ఆ దిశగానే జరగాలి. ఆ దిశగానే మాకు సంతృప్తిగా ఉంది. మా ప్రభుత్వంలో కొద్దో గొప్ప ప్రయత్నం జరిగింది, కొద్దో గొప్ప ప్రజల మార్పు వచ్చింది జీవన విధానంలో. ఆ దిశగా అందరూ అడుగులేని కోరుతున్నాను. ముఖ్యమంత్రి పర్యటన మీ అందరు చూసినారు, మీ అందరు తెలుసు, మీరు అందరు రాసినారు, ప్రజలు గమనించారు. దాని మీద మాట్లాడైతే ఏం లేదు. వ్యవసాయ రంగం పైన పెద్ద పిటేషన్ గత ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు. వ్యవసాయ రంగం అసలు ఎల్లిన ప్రభావం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా పంటలు ఏ మార్పులు చేసుకోవాలనేది కూడా వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినట్టు విధంగా
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆ 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా రైతులు ఎన్నో రకాల అభివృద్ధి జరిగింది. రైతులకు ఎన్నో రకాల కార్యక్రమం చెప్పడం జరిగింది. మా ప్రభుత్వంలో చూస్తే ఏ కార్యక్రమం చూసినా డైరెక్ట్ ఇండైరెక్ట్గా రైతులకు సంక్షేమం గురించి తీసుకోవడం జరిగింది. 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రాజెక్టు చేయడం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఆ దిశగా రైతుకు అండగా నిలవడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో అవన్నీ కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది, రైతులను నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడిపోతూ ఉంది. అది వ్యవసాయదారులు రైతులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది అందరూ గమనిస్తూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు బుద్ధి చెప్తాం. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.